ఇంతవరకు మీరు తిన్న చేపల పులుసు అసలు చేపల పులుసే కాదు. రియల్ టేస్ట్ అంటే ఏంటో ఈరోజు మీకు చూపిస్తా. పల్లెటూరు స్టైల్లో చేసే ఈ చేపల పులుసు మిస్ అయితే లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే. చివరి వరకు చూడండి. ఈ చేపల పులుసు రెసిపీని వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోయే మజా ఏంటో మీకు తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్, యోర్ కిచెన్ ఫ్రెండ్. చేప ముక్కల్ని పసుపు ఉప్పు వేసి కనీసం 2-3 సార్లైనా మనం శుభ్రం చేసుకుంటే మనకి నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. తప్పకుండా కనీసం 2 సార్లైనా శుభ్రం చేసుకోవటానికి ట్రై చేయండి. అలాగే మీడియం సైజు పెద్ద ఉల్లిపాయల్ని, ఒక 7 ఉల్లిపాయల్ని ఇలా మీకు చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చేప మనకు తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గటానికి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ కొరమీను చేపల ముక్కలని వేసుకుందాం. ఇలాంటి వెడల్పాటి పాత్ర ఉంటేనే మనకు చేపల కూర వండుకోవటానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం అన్ని కూరల్లాగా ఇవి కలుపుకోవటానికి ఉండదు కాబట్టి ఇలాంటి వెడల్పాటి పాత్ర ఉంటే మనకి చేపల కూర చాలా చక్కగా వస్తుంది. అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలన్నిటినీ ఈ శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి వేసేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసుకుందాం. అలాగే ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకుందాం. కారం మీరు తినగలిగినంత చూసి వేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాము. ఇప్పుడు ఇందులో మనం ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకుందాం. చేపల పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుకుందాం. మనం వేసినవి మొత్తం ఈ చేప ముక్కలకి పట్టే విధంగా ఒక్కసారి మనం బాగా కలుపుకుందాం. పైకి కిందకి ముక్కలకి మనం వేసినవి మొత్తం పట్టాలండి. మనం మధ్యలో చేపల కూరని గంటి పెట్టి కదిలించడానికి ఉండదు కాబట్టి మనం వేసినవి మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేట్టుగా ఒక్కసారి బాగా కలుపుకుందాం. అలాగే నానబెట్టిన చింతపండు పులుసును కూడా చింతపండు గుజ్జంతా నీళ్ళలోకి దిగే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఆ కలుపుకున్న మిశ్రమం మొత్తాన్ని ఈ చేపల పులుసులోకి మనం పోసేసుకుందాం. ఈ చింతపండు పులుసుతోటేనండి చేపల పులుసుకి సరైన రుచి వచ్చేది. తప్పకుండా మీరు వేసేదానికంటే కొంచెం అదనంగానే మనం ఈ చింతపండుని కూడా వాడుకోవాలి. అలాగే మరొక్కసారి ఆ చింతపండులో నీళ్లు పోసుకొని అది కూడా ఇంకొకసారి కలుపుకొని ఇందులో పోసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు మనం ఈ చింతపండు పులుసుని పోసుకోవాలండి. ఇలా చింతపండు పులుసు పోసిన ఈ మిశ్రమాన్ని మీకు కుదిరితే 1 గంట సేపు పక్కన ఉంచుకోండి. అప్పుడు ముక్కలకి బాగా ఈ చింతపండు పులుసు పడుతుంది. ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక్కసారి కలుపుకొని మనం 1 గంట పాటు పక్కన పెట్టుకుందాం. 1 గంట తర్వాత గంట సేపు అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న ఆ చేపల పులుసు మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మనం దీనిని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం అసలు గంటె వాడకూడదండి. ఒక గుడ్డ సహాయంతో మనం ఈ 2 అంచుల్ని పట్టుకొని ఇలా మీకు చూపించే విధంగా ఈ చేపల గిన్నెని ఇలా అంటే సరిపోతుందండి. అడుగు అంటకుండా ఉండటం కోసం మనం ఇలా చేయాలి. ఇప్పుడే మనం ఉప్పు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి చేపల పులుసు దగ్గర పడ్డ తరువాత మనం ఉప్పు వేసినా కలవదండి. అందుకని ఇప్పుడే మీరు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మాకు కొద్దిగా ఉప్పు తగ్గింది, అందుకనే మేము ఉప్పుని యాడ్ చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా మర్చిపోకుండా ఇలా ఉన్నప్పుడైతేనే మనం వేసినవి అందులో చక్కగా కలుస్తాయి.
ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మరొక్కసారి మనం ఈ పులుసుని కలుపుకొని సిమ్ములోనే ఇక్కడి నుంచి మనం ఈ చేపల పులుసు అంతటిని వండుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇది సిమ్ములోనే మనం ఉడికించుకోవాలి, గుర్తుంచుకోండి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చూసుకుందాం. చూడండి, చేపల పులుసు మనకి ఎంత దగ్గర పడి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మరొక్కసారి మనం గుడ్డ సహాయంతో ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇది చాలా లేట్ ప్రాసెస్ అండి. హడావిడిగా చేస్తే మనం అనుకున్నంత టేస్ట్ని మనం ఈ కూరకు తీసుకురాలేం. సిమ్ములో మాత్రమే మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు అయిపోయిందండి. మరొక్కసారి మనం చూసుకుందాం. చూడండి, ముక్కలు సిమ్ములో ఉడికితేనే మనకి సరైన టేస్ట్ మనకి వస్తుంది. మనం హై ఫ్లేమ్లో ఉడికించటానికి చేపల పులుసు సరైన పద్ధతి కాదండి. సిమ్ములో ఉడికిస్తేనే మనం వేసినవి మొత్తం కూడా ఈ చేపల ముక్కలకి చక్కగా పడతాయి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. మనకి కూర పర్ఫెక్ట్గా తయారైందండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, కూర చూడటానికి ఎంత చక్కగా ఉందో. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీనిని మరుసటి రోజు తింటేనే దీని అసలైన రుచి ఏంటో మనకి తెలుస్తుంది. మరుసటి రోజు అండి ఇది. చూడండి, మనకి చేపల కూర చూస్తుంటేనే నోరూరిపోయేంతగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటేనే దీని అసలైన రుచి ఏంటో మనకి తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ చేపల పులుసుని రెడీ చేసుకుని తినండి. ఇవి మేము కొరమీనులతో చేసామండి. ఏ చేపతోనైనా కానీ ఇదే పద్ధతిలో మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత రుచి ఏంటో మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూసినందుకు ధన్యవాదాలు. లివింగ్ బ్రో అఫీషియల్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో కుకింగ్తో పాటు కామెడీ కంటెంట్ కూడా ఉంటుంది. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి.